హై బీపీని అదుపులో ఉంచుకునేందుకు ఓవైపు మందుల్ని వాడుతూనే మరోవైపు ఉప్పును తగ్గించి తీసుకోవడం లేదంటే పూర్తిగా మానేయడం చేస్తూ ఉంటాం. అయితే మందులు, ఆహార నియమాలతో పాటు నిత్యం కొన్ని రకాల ప్రత్యేకమైన వ్యాయామాల్ని సాధన చేస్తుంటే మంచి ఫలితం ఉంటుందని చెబుతారు డాక్టర్లు. ముఖ్యంగా శరీరాన్ని స్థిరంగా ఉంచి చేసే ఐసోమెట్రిక్ వ్యాయామాలు రక్తపోటును అదుపు చేయడంలో బాగా తోడ్పడుతున్నట్లు పరిశోధనలో సైతం వెల్లడైంది. ఈ నేపథ్యంలో హై బీపీని అదుపులో ఉంచే ఐసోమెట్రిక్ వ్యాయామాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అధిక రక్తపోటు తగ్గటానికి వ్యాయామం తోడ్పడుతుందన్నది తెలిసిన విషయమే. కానీ ఎలాంటి వ్యాయామం మేలు చేస్తుంది? ఇందుకు ఇంగ్లాండ్ పరిశోధకులు ఐసోమెట్రిక్ ఎక్సర్సైజ్ అనే వ్యాయామాన్ని సూచిస్తున్నారు. కదలకుండా ఒకే స్థితిలో ఉంటూ కండరాలను వంచి చేసే వ్యాయామాన్ని ఐసోమెట్రిక్ ఎక్సర్సైజ్ అంటారు. ఉదాహరణకు గోడ కుర్చీ. దీన్ని వేసినప్పుడు శరీరమేమీ కదలదు. ఆ స్థితిలో అలాగే ఉండటానికి కడుపు, కాళ్ళు, శరీర పైభాగం కండరాలు సంకోచిస్తూ ఉంటాయి. చాలా రకాల యోగాసనాలు కూడా ఐసోమెట్రిక్ వ్యాయామం కోవలోకే వస్తాయని చెప్పుకోవచ్చు. ఇలాంటి వ్యాయామంతో సిస్టాలిక్ రక్తపోటు 8.24 mmHg మేరకు, డయాస్టాలిక్ రక్తపోటు 2.5 mmHg మేరకు తగ్గుతున్నట్లు తేలింది. మనలో చాలామంది ఐసోమెట్రిక్ వ్యాయామాలు చేస్తూనే ఉంటాం, కానీ అవి చేస్తున్నామనే సంగతి తెలియదు. ఉదాహరణకి మోచేతిని వంచి చేత్తో టెన్నిస్ బంతిని 30 సెకండ్ల పాటు నొక్కిపట్టి ఉంచారనుకోండి. కొంతసేపు అలాగే ఉన్నప్పుడు చేయి కండరాలు బిగుసుకుంటాయి. దీంతో వాటి చుట్టుపక్కల రక్తనాళాలు సంకోచిస్తాయి. అప్పుడు పాక్షికంగా రక్త ప్రసరణ బిగుసుకుపోయి ఆక్సిజన్ సరఫరాను అడ్డుకునే పదార్థాలు పోగవుతాయి. దీన్ని శరీరం ఇష్టపడదు. బంతిని నొక్కటం ఆపగానే రక్త ప్రసరణ మామూలు స్థితికి వస్తుంది. మణికట్టు వద్ద ఏర్పడిన అయోమయ పరిస్థితిని చక్కబెట్టే క్రమంలో ఒక్క ఉదుటున రక్త ప్రసరణ పుంజుకుంటుంది. అప్పుడు ఎర్ర రక్త కణాలు రక్తనాళాల గోడల మీద ఒత్తిడిని కలగజేసి నైట్రిక్ యాసిడ్ విడుదల చేస్తాయి. రక్తనాళాలు విప్పారటానికి నైట్రిక్ ఆక్సైడ్ తోడ్పడుతుంది. ఫలితంగా రక్తపోటు తగ్గుముఖం పడుతుంది. ఐసోమెట్రిక్ వ్యాయామం ఏదో ఒక్క భాగానికే పరిమితమైనది అయినా అధిక రక్తపోటు విషయంలో శరీరమంతా ప్రభావం చూపుతుండటం విశేషం. వీటిని పదే పదే చేసినప్పుడు ఎక్కువగా నైట్రిక్ ఆక్సైడ్ విడుదలై రక్తపోటు తగ్గుతుంది. అలాగని బరువులు ఎత్తటం, పరిగెత్తటము తక్కువేమీ కాదు. ఇవి కాసేపు రక్తనాళాలను బిగువుగా పట్టి ఉంచి రక్తపోటు తగ్గటానికి తోడ్పడతాయి. రక్తపోటు సాధారణంగా ఉన్నవారి దగ్గర నుంచి ఎక్కువగా ఉన్నవారి వరకు అందరికీ ఇది మేలు చేస్తోందని పరిశోధకులు చెబుతున్నారు.